కార్యాలయంలో ఆ పార్టీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్లమెంటరీ వర్డ్స్ తో మా ఎమ్మెల్యేలని, ఆడవాళ్ళని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ కూడా ప్రతిపక్ష నేతతో సహా ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా మాట్లాడుతూ సమస్యల్ని తప్పుదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. గతంలో కూడా మీరు చూస్తే రైతు ఆత్మహత్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రజల్లోకి ఆ ఇష్యూ పోకూడదని మైక్ కట్ చేయటం, ఆ మైకు ప్రతిపక్ష నేతకి ఇవ్వాలి, రైతు సమస్య తెలియాలని మేమందరం కూడా స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేస్తుంటే ఒక దళిత మహిళ పీతల సుజాతని లేపి ఏ విధంగా మాట్లాడిచ్చారో మీరు చూశారు. అసెంబ్లీ రూల్స్ కి విరుద్ధంగా అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు ఏదైతే టెలికాస్ట్ అవుతుందో అవి తప్ప ఇంకో క్లిప్పింగ్ కూడా విడుదల చేయడానికి అవకాశం లేదు అని తెలిసి కూడా ఏ విధంగా నేనేదో ఒక దళిత మహిళను తిట్టినట్టు గతంలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో సెక్రటరీని క్లియర్గా లెటర్ ద్వారా అడగటం జరిగింది. ఒక మనిషి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కరెక్ట్ కాదు, నేను ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ ముందు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మీకుంది. సో మొత్తం ప్రొసీడింగ్ మాకు ఇవ్వాలి అని క్లియర్ కట్గా అడగటం జరిగింది. అలాగే బోండా ఉమ్మగారు మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను అన్నప్పుడు ఏం జరిగింది, రండ్రా రౌడీల్లో మిమ్మల్ని అంతు చేలుస్తానని చెప్పి ఒక రౌడీలాగా అతను మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా కావాలి అని అడిగాం. అలాగే బుచ్చి చౌదరి గారు సమయం సందర్భం లేకుండా నా గురించి ఏం మాట్లాడారు, నేను లేచి నా బాధ ఏం చెప్పుకోవాల్సి వచ్చింది స్పీకర్కి అనేది మొత్తం ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడే ప్రజలకు కానీ మీడియాకు కానీ తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అధికారం తమ చేతిలో ఉంది, మీడియా తమ చేతిలో ఉంది, లోపల టెలికాస్ట్ చేసేవాళ్ళు మా మనుషులు కాబట్టి మేము అనుకున్నట్టు మేము చేస్తామని వాళ్ళు ముందుకు పోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మేము చూపించే ప్లక్కార్డ్స్ చూపించారు, ప్రజా సమస్యల మీద మేము చేసే నినాదాలు చూపించారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము లేచి ఆ సమస్య మీద మేము ఏమైతే అడుగుతున్నామో వాటిని చూపించారు. కానీ వాళ్ళు ఉచ్చులో ఇరుక్కున్నప్పుడు తప్పించుకోవడానికి ఏవో 2-3 క్లిప్పింగ్లు రిలీజ్ చేసి వీళ్ళ బిహేవియర్ బాగాలేదు, వీళ్ళ భాష బాగాలేదు అని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళల్ని, ఎస్సీ ఎస్టీల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ని తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తూ ఉండటం మీరు గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ నాయకులు దాంట్లో ఇరుక్కుపోయారు కాబట్టి దాంట్లో నుంచి బయటపడటానికి వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ ఎస్టీలు నమ్మరు. అలాంటి వాళ్ళకి ఆయన ఏదో గొప్ప చేస్తున్నట్టు, అంబేద్కర్ గారి మీద ఏంటో ఆయనకి గౌరవం ఉన్నట్టు ఆయన నటించిన నటన మీ అందరూ చూశారు. చివరికి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ గారికి కూడా కడిగి విగ్రహం వేసే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేక ఆ విగ్రహం మీద కాకిరెట్టలు, దుమ్ము, ధూళి, ఎండిపోయిన దండతో ఆయనను మీరు అందరూ కూడా చూడటం జరిగింది. కాబట్టి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఎవరో ఒక పెద్దవాళ్ళని ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు చేశావు, కానీ నిజంగా నీకు అంబేద్కర్ గారి గౌరవం ఉంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు నువ్వు పనులు చేస్తున్నావని నేను అడుగుతున్నాను. ఈరోజు ట్రైబల్స్ విషయంలో కానీ, ఎస్సీల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ నువ్వు ఏదైతే అంబేద్కర్ గారు రచించారో రాజ్యాంగానికి విరుద్ధంగా పోతూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని కాలరాస్తుండే విధంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఈరోజు ఏదైతే నటన మనం అసెంబ్లీలో చూసాం, నేనేదో అనేసినట్టు వాళ్ళేదో బాధపడిపోయినట్టు, నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ తప్పు చేయకుండా నువ్వు లోన్లు మాఫీ చేయకపోవటం వల్ల, నువ్వు కొత్త లోన్లు ఇవ్వకపోవటం వల్ల రైతులు కానీ, మహిళలు కానీ ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీ తీసుకుని అవి కట్టలేని పరిస్థితిలో వాళ్ళ భార్యలను లాక్కోపోతుంటే బౌన్సర్లు, వాళ్ళ కూతుర్లు లాక్కపోతుంటే బౌన్సర్లు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏడుస్తున్నారే, ఆ కన్నీళ్లు మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తున్నాను, మీ కుటుంబ సభ్యుల్ని ఇలాగే వడ్డీ కట్టలేదని లాక్కుపోతే
మీరు చూస్తూ ఉంటారా కడుపు మంటతో? అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిలదీస్తారా లేదా నేను అడుగుతున్నాను. కేవలం నిస్సహాయాలైన మహిళల పక్క నేను వాదిస్తున్నానన్న కోపంతో ఒక ఆడరౌడి అంటూ హావభావాలు బాగా లేవు, భాష బాగాలేదని మాట్లాడుతున్నారే. 10 ఏళ్ళు మీ పార్టీలో పనిచేసినప్పుడు, మహిళా సమస్యల మీద పోరాడినప్పుడు ఇదే భాష, ఇదే హావభావాలు ఉన్నాయే. అప్పుడు బాగున్నది, ఇప్పుడు ఎందుకు బాగలేవు అని నేను అడుగుతున్నాను. ఈరోజు రిషితేశ్వర్ విషయంలో కానీ, వనజాక్షి విషయంలో కానీ మీరు వేసిన కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది? తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్ష వేసిందని నేను అడుగుతున్నాను. ఈరోజు సిగ్గు లేకుండా వనజాక్షి చేసింది తప్పు అని చెప్పి శాసన మండలిలో మీరు చెప్తున్నారే. మరి ఏ రోజైతే గొడవ జరిగిందో ఆ రోజు కలెక్టర్ గారికి తెలీదా ఆవిడ జిల్లా దాటిపోయిందని, హద్దులు దాటిపోయిందని? 6-7 రోజుల తర్వాత మొత్తం రాష్ట్రం అట్టుడికి పోతుంటే అప్పుడు మీరు ఫారిన్ ట్రిప్ నుంచి దిగి ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేసి ఈరోజు వనజాక్షి చేసింది తప్పు, ఆమె జిల్లా మారొచ్చింది, అత్యుత్సాహం ప్రదర్శించింది అంటున్నారే. నిజంగా ఆమె జిల్లా దాటొచ్చుంటే ఆమెను సస్పెండ్ చేయండి. ఒక అఫీషియల్ ని కొట్టినందుకు నాన్ బెయిలబుల్ కేసులో చింతమనేని లోపల పెట్టండి, ఆ తర్వాత డిస్కస్ చేయండి. మీకొక న్యాయము, మాకొక న్యాయమా? ఈరోజు నారాయణ కాలేజీలో 14 మంది మహిళలు చనిపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా రోధిస్తున్నారో టీవీలో అందరూ చూశారు. ఆ కన్నీళ్ళకి మీకు విలువ తెలీదా? ఆ కన్నీళ్లు తుడవాలి, ఆ బిడ్డల్ని ఎవరు చంపారో బయటకు పెట్టాలని మీకు లేదా? కనీసం మీ మంత్రి మండలి నుంచి నారాయణని డిస్మిస్ చేశారా? ఆ కేసుల గురించి ఎంక్వైరీ చేశారా? ఎవరికైనా నేరస్తులకు శిక్ష వేశారా? ఈరోజు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కాలేజ్ స్టూడెంట్లు కానీ, అఫీషియల్స్ కానీ, చివరికి ప్రజాప్రతినిధులు కూడా కంటతడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇచ్చారు అసెంబ్లీ నుంచి? ఒక మహిళా ఎమ్మెల్యే ఎంతో ధైర్యం ఉన్న రోజానే మేము లాగి పడేస్తాం, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవడు ఏం చేయలేడు, అలాంటిది మీరెవరైనా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పు చేసినా కంప్లైంట్ ఇస్తే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాము అనే మెసేజ్ మీరు ఇచ్చారా లేదా ఈరోజు అసెంబ్లీ తరఫున నేను అడుగుతున్నాను. అందరూ చెప్తే నేను ఏమో అనుకున్నాను, కానీ ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణే ఆయన పదవిని లాక్కొని అదే అసెంబ్లీలో నుంచి ఏడిపించి పంపించారు అంటే ఈ రోజు నాకు అర్థమవుతుంది ఆయన ఎంత మానసిక క్షోభకి గురై ఎలా చనిపోయారు అనేది తలుచుకుంటుంటే నాకు ఎంతో బాధేస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కింద ఉన్నాం. ఎన్టీఆర్ గారు మహిళల్ని ఎంత గౌరవించారు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. మహిళా సాధికారత కోసం, రాజకీయంగా వాళ్ళు ఎదగటం కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని చేశారు? వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ధర్నా చేస్తే మద్యపాన నిషేధం పెట్టారు. కానీ మీరు అడుగడుగున ఆడవాళ్ళ మాన ప్రాణ ధనం అన్నిటినీ హరిస్తూ ఒక కాలకేడులా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు దాన్ని గట్టిగా నేను నిలదీస్తున్నాను. కాబట్టి రూల్స్ కి విరుద్ధంగా ఏదైతే మీరు రూల్ కోడ్ అనౌన్స్ చేశారో దాని ప్రకారం 1 ఇయర్ లేదని తెలిసి ఈరోజు కొత్త నాటకం తెరగెత్తారు. 3 రోజుల ముందు సస్పెండ్ చేసి ఈరోజు మళ్ళీ ఏడుపు కార్యక్రమం పెడితే మొన్న జరిగిందే నాకు గుర్తొస్తుంది. లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో ఇలాగే రాష్ట్రం అంతా కూడా దుమ్మెత్తి పోస్తుంటే చంద్రబాబు నాయుడిని పీతల సుజాత గారితో ఏ విధంగా మీడియా పాయింట్ లో ఏడిపించడానికి ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. అలాగే ఈరోజు అదే కార్యక్రమం చేస్తూ అదే అసెంబ్లీలో ఉన్న మహిళా మంత్రులతో, ఎమ్మెల్యేలతో నన్ను మాట్లాడిస్తున్నారే. ఆ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలకి చీము నెత్తురు ఉంటే ఈరోజు అంగన్వాడీ వాళ్ళని బట్టలోడ తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అదే మహిళా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని నేను అడుగుతున్నాను. ఈరోజు కల్తీ మందు తాగి ఎంతమంది మహిళల పుస్తలు తగ్గిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం చేసింది తప్పు అని 9 బ్రాండ్లు వెనక్కి తీసుకున్నారు అంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలిసి ఆ ఆడవాళ్ళ వితంతులు అవడానికి కారణమైన మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నన్ను చూసి సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క పబ్లిసిటీ పిచ్చితో, మీ యొక్క షూటింగ్ పిచ్చితో
పుష్కరాల్లో 30 మంది చనిపోతే 25 మంది మహిళలుంటే ఆ కుటుంబాలు ఈ రోజు వాళ్ళు లేక అల్లల్లాడిపోతుంటే అది చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలి, కానీ నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రిషితేశ్వర్ అనే అమ్మాయి చదువుకోవడానికి వస్తే ర్యాగింగ్ పేరుతో ఆమెను ఎలా చంపారో కూడా అందరికీ తెలిసిన, కేవలం తమ సామాజిక వర్గానికి చెందినవాడు, తమ బంధువు, తమకు కావాల్సిన వాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పుకుంటూ ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన కమిటీని కూడా డస్ట్బిన్ లో వేసేసి ఆ తల్లిదండ్రులకి 10 లక్షలు ఇచ్చేసాం, ఫ్లాట్ రాసి ఇచ్చేసాం, ఇక నోరు మూసుకొని ఉంటారులే అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్నారే, అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు అబలులు, వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ మీద బురదేసేస్తే భయపడి సైలెంట్ అయిపోతారు, వాళ్ళని ఏదో విధంగా ఉచ్చులో ఇరికిచ్చేయచ్చని నీ వెన్నుపోటు రాజకీయాలు నా మీద ప్రయత్నించాలంటే నీ అంతు చూసేంత వరకు కూడా నేను వదిలిపెట్టానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భార్యకి కోడలికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కంట తడిపడుతున్నారు. అది మీ చంద్రబాబు నాయుడు పరిపాలన వలన, అది మీ కుటుంబానికి మీ వంశానికి కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఆడదాన్ని ఏడిపిస్తే బాగుపడిన లక్షణాలు చరిత్రలో లేవు. తప్పు చేయకుండా అధికారం ఉందని అధికార బలంతో ఆడవాళ్ళని చెప్పు కింద వేసి తొక్కేయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అసెంబ్లీలో అంటుంది గీత, కనకపు సింహాసనం మీద సునకాలని కూర్చోబెట్టినట్టుందంట, మమ్మల్ని కూర్చోబెట్టాం. ఈరోజు ఎంతమంది ఎస్సీలు ఉన్నాము, ఎంతమంది మహిళలు ఉన్నాము, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒకరోజు ఏమో తను మాట్లాడుతుంటే మంత్రి గారు అంటారు, రాహుల్ కిషోర్ గారు అజ్ఞాని, బుద్ధి జ్ఞానం లేదు అంటారు. సాక్షాత్ ముఖ్యమంత్రి లేసి మీ అంతు చూస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నారా మీరు, రౌడీలు గూండాలు, నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదు అంటాడు. అంటే చంపేస్తామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక దళిత మహిళ, వాళ్ళ ఒక ఎస్టీ మహిళ, గిరిజన మహిళ బాక్సైట్ తవ్వితే అక్కడ ఉన్న గిరిజనులకు అందరికీ కూడా నష్టం జరుగుతుందని ఆ గిరిజనులకి అండగా నిలబడి పోరాటం చేస్తుంటే ఆవిడ మీద లేనిపోని కథలు పెట్టి దేశద్రోహం అంట, ఆమెని జీవిత ఖైదు చేయాలంట. అంటే ఎవరు నీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళ జీవిత ఖైదు, లేదా వాళ్ళ క్యారెక్టర్ మీద బురద, లేదా వాళ్ళు 5 ఏళ్ళు అసెంబ్లీకి రాకుండా చేయాలని అనుకోవటం. ఇలాగే కనుక గత ప్రభుత్వాలు అనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ప్రభుత్వం కానీ, ఆయన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉండేవాళ్ళని నేను అడుగుతున్నాను. కనీసం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది, వితంతువులకు ఇచ్చేది, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లలో కూడా పనికి మాలిన వాళ్ళు జన్మభూమి కమిటీలో వేసి వాళ్ళ ఉసురు కొట్టుకుంటున్న నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఏ విధంగా సెక్స్ ర్యాకెట్ నుంచి తప్పించుకోవడానికి నా మీద బురద జల్లుతున్నావు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని చెడ్డ పేరు మొదటి 18 నెలల్లో కూడగొట్టుకున్న ఒకే ముఖ్యమంత్రివి నువ్వు. దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఎన్ని అఘాయిత్యాలు కానీ, ఎన్ని అరాచకాలు కానీ, ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కానీ జరుగుతున్నాయా అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. ఈరోజు నువ్వున్న విజయవాడలో ఇన్ని జరుగుతుంటే విజయవాడ చెడ్డ పేరు రావడానికి మేం ప్రయత్నిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి ఉండగా, ఒక పోలీసు అధికారులు ఉండగా, ఇంతమంది అఫీషియల్స్ ఉండగా ఈరోజు కల్తీ మద్యంతో చచ్చిపోతారు, సెక్స్ రాకెట్లో మునిగిపోయి చాలా మంది నాశనం అయిపోతున్నారు, ఇసుక